నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాళ్లల్లో నరాలు ఉబ్బిపోవటం, ఈ సమస్యను మనం వెరికోస్ వెయిన్స్ గా పిలుస్తూ ఉంటాం. ఎందుకు ఈ సమస్య వస్తుంది? సో ఎక్కువగా మగవారిలోనా ఆడవారిలోనా ఎలాంటి వ్యక్తుల్లోనే ఎక్కువగా మనం ఈ సమస్య చూసే అవకాశం ఉంది. అండ్ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, వెరికోస్ వెయిన్స్, సో ఈ సమస్య ఎక్కువగా చాలా మంది ఏమనుకుంటారు అంటే బయట కూర్చొని పనిచేసిన లేకపోతే నిలబడి పనిచేసిన వాళ్ళని ఎవరికో వస్తుంది. సో కంటిన్యూస్ గా నార్మల్ పని ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే అది వచ్చే అవకాశం లేదు. సో పని ఎక్కువ చేసే వాళ్ళు వస్తుంది అనేది ఒక ఇది ఉంది. సో ఏం చెప్తారు, ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య చూసే అవకాశం ఉంది? అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే మనకి ఇది వీనస్ సూపర్ఫిషియల్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని మెడికల్ టర్మ్లు చెప్పచ్చు. అంటే బయట ఉన్న వెయిన్ది రక్తం సర్క్యులేషన్ సరిగా జరగడం లేదు. సూపర్ఫిషియల్ అంటే బయట ఉన్నది. వెయిన్స్ మనకు లోపల ఉంది, బయట ఉంది. బయట అంటే మన శరీరానికి 2 కిలోమీటర్ దూరం కాదు, శరీరంతోనే, బట్ శరీరంలో బయట. ఓకే, ఇది ఏంటంటే అమ్మ, మనం ఎప్పుడు ఇప్పుడు గుండె ఎక్కడ ఉంటుంది, గుండె నుంచి రక్తం కింద పోవడం చాలా సులువు. బికాస్ ఆఫ్ గ్రావిటీ, భూమిది ఆకర్షణంతో కింద పోవడం ఈజీగా ఉంటుంది. కానీ ఇది కింద పోయేది కూడా ఫ్రెష్ బ్లడ్ వెళ్తుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. మనం హార్ట్ నుంచి ఆక్సిజన్ బ్లడ్లు లంగ్స్లో మిక్స్ అయ్యి మన తినే ఫుడ్ ది ఎసెన్స్ అన్ని తీసుకొని బాడీకి అన్ని సప్లై చేయాలి కదా. సో ఈ కిందకి అన్ని బాడీకి వెళ్ళిపోయిన బ్లడ్ చాలా సున్నితంగా అయిన రిచ్ ఆక్సిజనేటెడ్గా ఎసెన్స్ అన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇదన్నీ సప్లై చేసిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఒట్టి చేతితో రాకుండా రక్తం ఏం చేస్తాడు, అక్కడ ఉన్న గలీసులు కూడా తీసుకొని తిరిగి వస్తాడు. అది అన్ని ప్రాసెస్ అయినాక కార్బన్ డైఆక్సైడ్, ఊపిరిలో ఆక్సిజన్ వెళ్ళిపోయిన తర్వాత సెల్ టు సెల్ కార్బన్ డైఆక్సైడ్ దొరుకుతాయి కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్, మనం తిన్న ఎసెన్స్ పోయిన దాని నుంచి దాని ఉన్న వేస్ట్, ఇవి అన్నీ పట్టుకొని పైకి రావడం జరుగుతుంది కష్టపడి. ఈ పైకి వచ్చే దారిలో వెయిన్స్లో రక్తం వచ్చేటప్పుడు అక్కడ రక్తమే రావడం, సొంతంగా రావడం కొంచెం బతకం, అంటే ఇంత బరువు ఉంది కదా, చెడు ఎక్కువ ఉండదు. సో అక్కడ నుంచి వాల్వ్స్ ఉంది. దీనిలో వాల్వ్స్ ఇప్పుడు మన ఈ బండిలో ఇది పోయినప్పుడు పూర్వం దీనిలో మనం తోసేస్తాం కదా వెనక నుంచి, లేదా బండి ఆగిపోయిన తోసేస్తాం కదా. సో ఇలా తోయడానికి, పైకి తోయడానికి వాల్వ్స్ ఉందన్నమాట. ఈ వాల్వ్స్ ఈ రక్తంని, ఈ చెడు రక్తాన్ని, బరువు ఉన్న చెడు రక్తంని పైకి తోయడం జరుగుతుంది. అంటే ఒకటి, అది బరువు ఎక్కువ, అది చిక్కగా ఉన్న రక్తం. సెకండ్, థర్డ్, దానికి ఎక్కువ వేస్ట్ ఉంటుంది. ఫోర్త్, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గ్రావిటీ. అంటే మనము బైపెడల్స్ అంటే 2 కాళ్ళ మీద బతికినవాడు. అదే డౌన్ లో ఉండేటప్పుడు మనం ఎలా అయితే ఈజీగా దిగిపోతామో, అప్ ఎక్కాలంటే ఎంత కష్టపడతాము, జస్ట్ లైక్ దట్. బట్ ఇక్కడ ఏంటంటే కింద పోయినప్పుడు ఫ్రీగా చాలా బరువు లేకుండా వెళ్తుంది, అక్కడ నుంచి వచ్చినప్పుడు మొత్తం మనం ఈ మురికిలన్నీ మోసుకొని వస్తుంది. సో బరువు మరీ ఎక్కువ అవుతుంది, చిక్కగా ఎక్కువ రక్తం ఆగుతుంది. సో దాన్ని వాల్వ్ అని ఉంటుంది, ఇది ఇలా పైకి తోసేయడం. ఈ వాల్వ్ బ్లాక్ అవడం, ఇది ఇట్లా ఈ పని చేయకుండా అయిపోవడం, అక్కడ ఇది అయిపోవడం, బ్లాక్ అయిపోవడం, అదొక. మన ఈ వెయిన్స్ ఇట్లా కొంచెం ఎలాస్టిక్గా వదలాలి, దగ్గరలో వచ్చినప్పుడు కొంచెం ఎలాస్టిసిటీ ఉండాలి వెయిన్కి, అది లేకుండా ఉండడం. ఓకే, ఈ అన్ని కారణాలతో, లేదంటే మన బాడీలో ఆబ్వియస్లీ చెడు మరీ ఎక్కువ అవడం, అంటే ఆ రక్తంలో చెడు ఎక్కువ విధంగా ఉన్న ఆహార విహారాలు మనం చేసుకోవడం, ఇవి అన్ని కారణాలతోనే వెరికోస్ వెయిన్ రావడం జరుగుతుంది. సో ఈ వెయిన్స్ అన్ని ఉబ్బిపోతుంది విత్ చెడు రక్తం. ఓకే, అప్పుడు దానికి ఒక లిమిట్ తర్వాత వచ్చినప్పుడు అది ఏంటంటే బయట ఇట్లా పచ్చిగా నీలగా ఏదైనా కలర్లు బయటకు వచ్చి చిన్న వెయిన్ లాగా ఉంటుంది. మళ్ళీ అది స్పైడర్ లాగా మనం ఇట్లా లేలా కొందరికి వస్తుంది, మరీ దొట్టుగా ఇదిగా అలా. సో స్నేక్స్ లాగా ఇట్లా కనిపిస్తుంది, స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది అనమాట మొత్తం ఇదిగా. సో ఇది ఎక్కువ శాతం కనపడే వ్యక్తి ఏంటంటే నిల్చొని పని చేసేవాళ్ళు. ఎక్కువ శాతం నిల్చొని పని చేసేవాళ్ళు ఎవరు? టీచర్స్ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, వాళ్ళకి అదే పని కదా పాపం. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్స్ డిసీజ్. అంటే ఫుల్ టైం నిల్చొని పని చేయడం. టీచర్స్, ఇంకా మనం ప్రెసెంటేషన్ కదా ఇప్పుడు అందరు, సో అది నిల్చొనే కదా ప్రెసెంటేషన్ అందరు ఇచ్చేది, అదొకటి నిల్చొని నిలబడి చేయడం.
మళ్ళీ మనం ఎందుకు ఇంట్లో ఉన్న వాళ్ళకి రాదు అన్నది వంట మనిషి వంట నిల్చొనే కదా వంట చేసేది. ఎవరైనా కూర్చొని వంట చేసి నేను అంటే ఇంట్లో ఎవరికైనా వచ్చేటప్పుడు క్యాజువల్గా ఏమంటారంటే నువ్వు ఏం పని చేసేస్తున్నావు అని నీకు అంతరించం చేసేది ఉంటుంది. వాళ్ళు కూర్చుంటారు నించుంటారు అన్ని చేస్తుంటారు కదా, ఎందుకని చేస్తారమ్మా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఎప్పుడన్నా కాలు ఒక్కసారి పైకి పెట్టాలి, కాలు పైకి పెట్టి కూర్చోవాలంటది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టూల్ పెట్టుకొని కాలు ఇలా పైకి పెడతాం కూర్చున్నప్పుడు, అది సరిపోదు. కాలు ఎక్కడ వరకే పైకి పోవాలని తెలుసా? నా గుండె ఎక్కడ ఉందో దానికైనా పైకి వెళ్ళాలి. అంత హైట్ లో పెట్టాలి, ఈ హైట్ లో పెట్టాలి నేను కాలు. అలా పెడితేనే ఆ రక్తం తిరిగి రావడం కొంచెం సులువుగా ఉంటుంది. మనం ఎందుకంటే మన ఫిజిక్స్ లో నేర్చుకున్న థియరీ, ఇప్పుడు మనము ఈ ట్యాప్ ఈ లెవెల్ ఉందనుకోండి, నల్లి ఈ లెవెల్ ఉంటుంది, మన ఓస్ ఇలా పైకి దీనికైనా పైకి పెట్టిందంటే దాని ఫోర్స్ తగ్గదు, కానీ కింద ఉంటే చాలా పవర్గా వచ్చేస్తుంది. సింపుల్, సేమ్ థింగ్. సో ఇదే సంగతి మనం వెరికోస్ వెయిన్ లో కనబడుతుంది. సో దీనికి కూడా చాలా మంది పోయి సర్జరీలు చేసుకున్నారు. సర్జరీలు అవసరం లేదు. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, కొన్ని యోగాసనాలు ఉన్నాయి. ఇవి అన్ని చేసుకుంటే అంటే వెరికోస్ వెయిన్స్ ఎక్కువ అయిపోతే దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైక్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పడం వల్ల ఇమీడియట్ గా వెళ్ళి సర్జరీ చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కటి ఏంటంటమ్మా, మనము ఒక వేలు లేని ఒక సిచ్యువేషన్ లో మనం చెయ్యిని డేంజర్లో పెడుతున్నాం అలా చేస్తే. అంటే ఇప్పుడు కాలుకి మాత్రం వచ్చినది ఒకటి సరి, అది ఓకే. ఇది డీప్ వెయిన్ థ్రోంబోసిస్, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ లేదా రక్తం గడ్డ కట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గడ్డ కడుతుంది. ఇది ఎక్కడైనా పోయి మనకు బ్లాక్ అయిందంటే, పెద్ద వెయిన్లు పోతే ప్రాబ్లం లేదు, చిన్న బారిక్ వెయిన్లు కూడా వెళ్తుందంటే అక్కడ బ్లాక్ అవుతుంది, కరెక్టే. కానీ మనం ఇది రాకుండా చూడడం ఫస్ట్, వస్తే అది న్యాచురల్ గా తగ్గించే విధంగా చూడడం సెకండ్. ఓకే, ఇప్పుడు సర్జరీ చేసుకున్నాడు, ఇప్పుడు మనం అక్కడ మాత్రం సర్జరీ చేసింది, సో ఈ బ్లాక్ ఇట్లాంటి ఉండదు, వేరే అన్ని చోట్ల ఉండొచ్చు కదా. అక్కడ ఏం చేస్తారు, అన్ని చోట్ల సర్జరీ చేసిపోతారా? సో మనము ఏంటంటే ఇప్పుడు సర్జరీ అంటే అమ్మా ఒక్క ఏరియాలో, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చి ఒక ఇష్యూ అయింది, ఈ లోకలైజ్ మన సర్జరీ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని చాలా ఆర్టరీస్లు వెయిన్స్లు బ్లాకేజ్ ఉందనుకో, అన్ని చోట మీరు సర్జరీ చేస్తారా? కుదరదు కదా. న్యాచురల్ గా అది కరిగించడం కదా బెస్ట్. అలా పోవాలి. ఇంకొకటి, ఇది డీప్ వెయిన్ థ్రోంబోసిస్ గా లెవెల్ పోతుందా లేదని చూసుకోవాలి ఒకసారి. అంటే అల్ట్రాసౌండ్ కలర్ డ్రాప్లు చేసుకుంటే మనకు తెలుస్తుంది లోపల ఉన్న వెయిన్స్ లో ఎక్కడన్నా రక్తం బ్లాక్ అయిందా, పైప్ రక్తం పోయిన పైప్ బ్లాక్ అవుతుందా. అలా ఉన్న కండిషన్ అయితే కార్డియాక్ వేరే విధంగా బ్లాక్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, వెరికోస్ వెయిన్స్ మాత్రం అయితే దట్ గివ్స్ అన్ ఇండికేషన్, ఎస్ మీ వెయిన్స్ లో గట్ట రక్తం అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్. ఫుడ్ మనం చాలా వరకు ఇప్పుడు కొవ్వు ఎక్కువ ఉన్న పదార్థాలు వాడకూడదు, అది ఎస్పెషల్లీ యానిమల్ ఫ్యాట్. అదే విధంగా మనకి మరీ అంత యూరిక్ యాసిడ్ కానీ ఇది మన ప్యూరిన్స్ ప్రోటీన్స్, మరీ హై రిచ్ ప్రోటీన్ మనం రక్తంని చక్కగా చేసిన విధంగా ఉన్నది వాడకుండా ఉండాలి. చింతపండు లాంటి పులుపు మరీ అంత టూ మచ్ చేయకుండా ఉండాలి. ఓకే, దెన్ బేసికలీ మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం ప్రతి ఒక్కరు మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే వాక్ చేయాలి. అది మాత్రం కాదు, ఎప్పుడన్నా వీలైనప్పుడల్లా కాలు కొంచెం పైకెత్తాలి. సో జెనెటికల్ గా వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉండదు. ఎందుకంటే మనకి బ్రెయిన్ది ఎలాస్టిసిటీ మెనీ టైమ్స్ జెనెటికలీ రావడం అనేది ఉండదు. మళ్ళీ బిగ్ దిస్ థింగ్ అగైన్స్ అమ్మా బేకరీ ఫుడ్స్, బిస్కెట్, బ్రెడ్, కేక్. నా ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే ఉండే బేకరీ ఓనర్స్ అన్ని నన్ను చంపడానికి వస్తారు. మళ్ళీ ఉన్న షుగర్, ఓకే, స్వీట్స్, మరీ అంత షుగర్ కంటెంట్ పోతే డెఫినెట్ గా మనకి రక్తం చక్కగా అవడం జరుగుతుంది. సో ఇదన్నీ స్వీట్ 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 అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మరీ టూ మచ్ అయితే ఇది అన్నీ మన బ్లడ్ని సర్వనాశనం చేయడం జరుగుతుంది. కిడ్నీకి, లివర్కి ఒక మినిమం ఇది ఉంటుంది కదా. మళ్ళీ ఆల్కహాల్ అండ్ వన్ ఆఫ్ మెయిన్ రీజన్ స్మోకింగ్. ఇప్పుడు సిట్టింగ్ ఈజ్ ఎ న్యూ స్మోకింగ్ అంటది. ఎక్కువ కూర్చొని పని చేసిన వాళ్ళు స్మోకింగ్ చేసిన వాళ్ళకి సమం అంట. అంటే అందరు రక్తం ఇది అయిపోతుంది. మనం ఎప్పుడు యాక్టివ్, ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా ఉండాలి. ఓకే, ఆ ఒక్క విధంగా స్మోక్, నికోటిన్ పోతే రక్తం గట్టగట్టడం ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ దయచేసి డాక్టర్స్ చెప్పిన వెంటనే కాల్షియం టాబ్లెట్స్ మింగబాకండి. మనకి మామూలుగా కావాల్సిన కాల్షియం మనం ఇంట్లో తిన్న ఫుడ్లో వస్తుంది. మరి కాల్షియం టాబ్లెట్ దింపేసి అంటే అది కూడా పోయి రక్తం లేదు అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం పాటించుకొని పోయి ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మీరు వెళ్తే దానికి రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది.
అది ఎక్సర్సైజ్ నేను చెప్పినట్టు మెసేజ్ అక్కడ ఉన్న రక్తంని అక్కడే తీసేయడానికి ఇది ఉంటుంది. లేదు మరీ అంత టూ మచ్ లేదంటే మనం మెడిసిన్స్లో, ఎక్సర్సైజ్లో, ఫుడ్ హ్యాబిట్లో కంప్లీట్ మార్చడం కుదురుతుంది. ఈవెన్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వస్తే కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా సర్జరీ చేయకుండా మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చేస్తే, మన ఆహార విహారాలు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే ఇవి అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు మన ముందు చెప్పినట్టు డయాబెటీస్, బీపీ ఇదన్నీ మనకి క్లియర్ చేసుకోవచ్చు. దీని మీద మనం ఇప్పుడు ఎక్కువ మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా, ఏదైనా ఒక జబ్బు ఉండుదని తెలిసి వెంటనే స్ట్రెస్ అయిపోతాడు. అది లేకుండానే ఉంది బోల్డ్ ఉంది స్ట్రెస్, టెన్షన్. అంటే ఇది లైట్ గా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ వరకు కూడా వెళ్లకుండా చాలా మంది ఈ స్టాకింగ్స్ అనేవి వేసేసుకొని చాలా వరకు మేనేజ్ చేసేస్తూ ఉంటారు. అది ముదిరిపోయేంత వరకు కూడా స్టాకింగ్స్ యూజ్ చేస్తారు. తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్ ఏం చెప్తే అసలు వరకు వెళ్తారు. అది ఎంత వరకు కరెక్ట్? అవునవును. స్టాకింగ్స్ ఇస్ ఆల్సో కంప్రెసివ్ థెరపీ. అంటే థెరపీ పరంగా ఆలోచిస్తే అప్లయింగ్ స్టాకింగ్స్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ దేర్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ రెడ్యూసింగ్ ఇది. ఎందుకంటే మరీ అంత ఇది రాకుండా చేయడానికి కొంతవరకు అది హెల్ప్ చేస్తుంది. బట్ మనం అది టెంపరీ లోకలైజ్ చేసిన సంగతి. మన సిస్టమిక్గా చేయాలి కదా. హార్ట్ నుంచి ఎంత సులువుగా రక్తం వెళుతుందో అంత సులువుగా తిరిగి వచ్చే విధంగా మనం ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేసి ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. సో మనం ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ ఆర్ వాట్ యు ఈట్ అని. మీరు ఏం తింటున్నారో దాని గురించి మీ క్యారెక్టర్ మొత్తం మనం చెప్పగలుగుతాం, మీ జబ్బుల గురించి అన్ని చెప్పగలుగుతాం. సో మంచి నిద్ర, మంచి ఫుడ్, మంచి వ్యాయామం, ఇవి 3 చక్కటి బ్యాలెన్స్గా చేసిపోయింది అనుకోండి, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది రావు. వస్తే కూడా మనం త్వరగా తీసేస్తాం. ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ మీ చేతులు, మీ గైడెన్స్కి మీకు దొరికితే చాలు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, సో దాన్ని ఏ రకంగా తొలగించుకోవచ్చు ఆయుర్వేదంతో అనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్స్.